హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బి అప్డేట్ ఉంటుంది. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ మనకి కన్జ్యూమర్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసిన తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మన ఆధార్ నెంబర్‌ని అండ్ మన అకౌంట్ నెంబర్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ. అండ్ ఈ సెషన్ మనకి 8 మినిట్స్ మాత్రమే ఉంటుంది. 8 మినిట్స్‌లో మనం ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ చేయాలి. సో, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి రిక్వెస్ట్‌లో సీడింగ్ అండ్ డీసీడింగ్ అని ఉంటుంది. సీడింగ్ క్లిక్ చేసిన తర్వాత మన బ్యాంక్‌ని సెట్ చేసుకోవాలి. అండ్ మన బ్యాంక్‌ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి ఫ్రెష్ అయితే ఫ్రెష్, వితిన్ బ్యాంక్ అయితే వితిన్ బ్యాంక్, అదర్ బ్యాంక్ అయితే అదర్ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనం ఫస్ట్ టైమ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ సీడీ క్లిక్ చేసి మన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన అకౌంట్ నెంబర్‌ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం కన్ఫర్మేషన్ ఇచ్చి సో, వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనం టర్మ్స్ అండ్ కండిషన్ రీడ్ చేసి అగ్రీ చేయాల్సి ఉంటుంది. అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్‌కి అయితే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్‌కి ఓటీపీ వెళ్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో, సీడ్ అంటే సీడ్ అయిపోయినట్టు వస్తుంది. ఇప్పుడు నా ఆధార్‌కి ఎన్‌పీసీఐ సీడ్ అయ్యి ఉంది కాబట్టి ఆల్రెడీ సీడ్ అని వచ్చింది. ఓకే క్లిక్ చేయంగానే మనకి రిఫరెన్స్ నెంబర్ వస్తుందన్నమాట. సో, సీడింగ్‌కి సంబంధించి. సో, నాది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సీడ్ అయినా కూడా ఇమ్మీడియేట్‌గా నాకు ఎలా వచ్చిందంటే మెసేజ్, సో, మీ ఆధార్ ఆల్రెడీ సీడ్ అయిపోయి ఉంది అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇన్ కేస్ సీడ్ అవ్వకపోయి ఉంటే మనకి 24 అవర్స్‌లో ఈ ప్రాసెస్ ద్వారా మన ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అవుతుంది. ఐ మీన్ ఎన్‌పీసీఐ లింక్ అయిపోతుంది. సో, ఈ ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవడం వల్ల మనకి గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ వచ్చినప్పుడు మన అకౌంట్‌కి అమౌంట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎన్‌పీసీఐ లింక్ అవ్వకపోతే ఆ పేమెంట్ అయితే ఫెయిల్ అవుతాయన్నమాట. సో, దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.